ఆంధ్రప్రదేశ్ నుంచి మన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు లైన్లో ఉన్నారు. ఎందుకంటే ఇంత గొడవ వాళ్ళతోనే కాబట్టి మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న చర్చ, ఇప్పుడు మొన్న మీరు ఏదైతే నాగార్జున సాగర్ మీద మీ పోలీసులను పంపించి గొడవకు దిగారో దాని అవసరం ఏమొచ్చింది? అంటే ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ అనేది మీరు శ్రీశైలం చేస్తున్నారు, తెలంగాణ అనేది నాగార్జున సాగర్ చూసుకుంటున్న తరుణంలో మీరు హఠాత్తుగా ఇది ఎందుకు చేశారు? దీని వెనుక ఏమన్నా రాజకీయ దురుద్దేశం ఉందా, ఏదన్నా కుట్ర ఉందా? మాట్లాడినటువంటి ముగ్గురు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఎన్ని రకాలుగా ఒకవేళ వాళ్ళు రాజకీయ పార్టీలుగా విడిగా ఉన్న వాళ్ళ ప్రాంతాలకు సంబంధించి అనుకూలంగానే మాట్లాడతారు. ఇది పాయింట్ నెంబర్ 1. 2, మనకు తెలుసు కావేరీ జలాలకు సంబంధించి తమిళనాడుకి కర్ణాటకకి ఎన్ని సంవత్సరాలుగా వివాదం నడుస్తా ఉందో. రాష్ట్ర విభజన జరిగేటప్పుడే అనేక మంది చెప్పారు నీటి విషయాలకు సంబంధించి కొట్లాట్లు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, ఎందుకంటే 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్, 17 ఎంపీలు తెలంగాణకు ఉంటే మెజారిటీ ఆంధ్రప్రదేశ్ కున్నా కూడా మెజారిటీ ప్రాంతం ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విడగొట్టిన సంగతి తెలుసు. 10 సంవత్సరాలు దాటిపోయింది. 2, ఇందాక అందరు మాట్లాడేది ఏంటంటే అసలేందో మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళ హక్కుగా వచ్చేది తెలంగాణ హక్కును మేమేదో వాడుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ హక్కును ఎవరు వాడుకున్నారు సార్? ఇదే 2015 జూలై 18న కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులు సంతకాలు చేసి కృష్ణానదికి సంబంధించినటువంటి కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి, అంటే 60:34 రేషియోలో, అంటే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మహారాష్ట్రకి 560, కర్ణాటక 700, ఏదైతే ఏపీకి 811 టీఎంసీలు ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఏదైతే ఏ రాష్ట్రానికి ఎంత రావాలనే దాన్ని బట్టి విభజన అనేది జరిగింది. 2, శ్రీశైలం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే పర్యవేక్షణ బాధ్యత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి పర్యవేక్షణ బాధ్యతను అప్పచెప్పారు. ఓకే, వెరీ గుడ్. మరి శ్రీశైలానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిరక్షణ అప్పచెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో లేదు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టుగా మేము వ్యవహరిస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు ఏ విధంగా నీటిని అనవసరంగా, అంటే అనవసరమైన టైంలో కింద ఎప్పుడు విడుదల చేయాలి సార్? విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు చేయాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఉన్నప్పుడు నీటిని అక్కడ రైతాంగానికి ఉపయోగపడే సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కానీ కాళేశ్వరానికి తీసుకెళ్ళడం కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేనప్పుడు ఏదైతే విద్యుత్ తయారీ కోసం నీటిని వాళ్ళు విడుదల చేసుకొని నష్టపరిచింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఏదో మేము అన్యాయం చేసామన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము స్వాధీనం చేసుకున్నాం సార్, ఆక్రమించలా. అంటే స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి లేదు కదా అక్కడ. 26 గేట్లు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కానీ నిర్వహణ తెలంగాణలో ఉంది కదా. దాంట్లో ఏదైతే మా ప్రాంతానికి సంబంధించింది మేము స్వాధీనం చేసుకుంటే మేమేదో ఆక్రమించేసుకున్నామని. అలా ఎలా స్వాధీనం చేసుకుంటారు? అది తెలంగాణ రెగ్యులేటర్ ద్వారా తీసుకెళ్లామంట. ఏం తీసుకెళ్లారండి? అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో 44,000 క్యూసెక్లు సామర్థ్యం ఎప్పుడు వస్తుంది? 881 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడు వస్తుంది. ఏ రోజన్నా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం 841 అడుగులు నీటి మట్టం ఉన్నిచ్చిందా సార్? వాళ్ళేమో 796 అడుగులకే తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళు 4 టీఎంసీలు చొప్పున. మళ్ళీ మేమేదో అన్యాయం చేసామంటే మేము కింద ఉన్నాం కాబట్టి వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడేసి మాకు అవసరమైనప్పుడు వదులుతాము, మాకు అవసరం లేకపోయినా వదులుతాము, మీకు అవసరం ఉన్నప్పుడు వదలము. ఇప్పుడు మొన్న ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ? మాకు అక్టోబర్ 6న 30 టీఎంసీలు శ్రీశైలం నుంచి వాటర్ రిలీజ్ చేయాలి. అక్టోబర్ 6న. ఇది మేము చేసింది ఎప్పుడు? డిసెంబర్, ఏదైతే డిసెంబర్ నవంబర్ ఎలక్షన్ జరుగుతున్న రోజు, 54 రోజు. అంటే ఆల్రెడీ దాదాపుగా నెలన్నర పైన, నెలన్నర దాదాపుగా 2 నెలలు కావస్తున్న టైంలో కూడా వాళ్ళు దాంట్లో 30 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన దాంట్లో 15 టీఎంసీలు వాళ్ళు ఎడమగట్టుకు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పాదన చేస్తూ సాగర్ కి తరలించేశారు. మరి మాకు రావాల్సిందని వాళ్ళు తరలించేసుకుంటా ఉంటే మాకు రావాల్సిందంటే మాకు 2,000 క్యూసెక్లు మూడు జిల్లాలకు సంబంధించి తాగునీరు, వాటికి సంబంధించి మేము తాగడానికి నీరు కూడా మేము అడుక్కొని తీసుకోవాలా పక్క రాష్ట్రం నుంచి? మాకు వాటాకు రావాల్సిందని కూడా అడుక్కొని తీసుకోవాలా? అది ఏ ప్రభుత్వం ఉన్నా సార్, నాట్ ఓన్లీ మేము టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ విడగొట్టింది అడ్డగోలుగా. కాంగ్రెస్ విడగొట్టేటప్పుడు ఈ పంచాయతీని తేల్చి విడగొట్టాల్సింది. విడగొట్టేటప్పుడు పంచాయతీని తేల్చలా. తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టుకోండి అంటే ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వం, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకోవాలా?
ఇప్పుడు దీని ప్రకారం ఈ లెక్కల ప్రకారం వద్దు మాకు 50-50 వాటా ఇవ్వండి అంటారు. ఇది ఎట్లా పాజిబుల్ అయిద్దండి? అంటే మీరే ఒప్పుకున్నది వాటా రావాల్సిన వాటా ప్రకారం సార్. మాకు అందరికి 50-50 రావాలి. పైన కర్ణాటకలు కూడా మేము కిందకి ఏపీకి ఇన్ని వాటా ఇవ్వండి, తెలంగాణ ఏపీ వాళ్ళు ఎట్టగొట్టుకుంటారు మాకు అనవసరం, మాకు ఇంకా ఎక్కువ రావాలని. ఆ పైన మహారాష్ట్రలో మాకే ఎక్కువ రావాలంటే ఆ కింద కర్ణాటక నీరు వస్తుందా, కింద తెలంగాణకు నీరు వస్తుందా, కింద ఆంధ్రాకి నీరు వస్తుందా? తర్వాత అందరూ అడుగు తినాల్సిన పరిస్థితే కదా. ఇవన్నీ వదిలేసి మేమేదో అన్నామని చెప్పి ఆ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి ఆయన రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాడు. రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడిని ఏదో తరలించే ప్రయత్నం చేశాడంట. సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అని వీళ్ళందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు ద్రోహం చేశాడా? మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ద్రోహం చేశాడు, తెలంగాణ ద్రోహం అని చెప్పి మరి ప్రచారం చేసింటే పొద్దున ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. రెండోది ఆ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూసుకుందామంట. ఏది ఏమన్నా రౌడీలా ఏమన్నా కొట్టుకోవడానికి? ఓ ముఖ్యమంత్రి హోదాలో ఈ డెకరం మెయింటైన్ చేయాలి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు తెలుసుకుందాం అంటే మేము కూడా వచ్చాం అనుకో అట్లా రాని. ఏంటిది ఇదేమన్నా వీధి పోరాటమా? అంటే 2 రాష్ట్రాల మధ్య ఇదే వీధి పోరాటమా? కేంద్ర ప్రభుత్వాన్ని పర్యవేక్షణ అంటే దానికి ఒప్పుకోరు. మరి ఎక్కడ తేలిద్ది పంచాయతీ? 10 సంవత్సరాలైనా పంచాయతీ తేల్లా. మీకు మాకు పంచాయతీ మన ఇద్దరం కూర్చొని పంచాయతీ సెటిల్ చేసుకోవాలి, కుదరలా. కేంద్ర ప్రభుత్వం సెట్ చేయాలి, సెట్ చేస్తే దాన్ని కూడా వద్దన్నారు. అది బీజేపీ ఇంకో ప్రభుత్వం అనవసరమైన విషయం నాకు. ఇప్పుడు ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరు కూడా వెళ్ళి మోడీ గారిని కలిశారు కదా, మరి ఇప్పుడు రేపు పొద్దున ఒప్పుకుంటారు దానికి సంబంధించి? ఒప్పుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర పాలకులు దోచుకున్నారు. ఎవడండి దోచుకుంది నాకు అర్థం కాల. నష్టపోయింది మేము. 13 జిల్లాలు ఏదైతే ఇప్పుడు ఉన్నాయో మీ 10 జిల్లాలు 23 జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మా వాటా కూడా హైదరాబాద్ లో ఉంది కదా. ఈ రోజు కూడా స్టిల్ మా వాళ్ళందరూ కూడా అక్కడ కూడా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా. ఇవన్నీ దానికి కారణం హైదరాబాద్ ఇంత నగరం అవడానికి మా భాగస్వామ్యం, మెజారిటీ భాగస్వామ్యం మాదే కదా, మైనార్టీ భాగస్వామ్యం కదా మీది. కానీ అలాంటి పెద్ద నగరాన్ని వదులుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నష్టపోలేదా? అయినా కూడా ఈ రోజు చిన్న చూపుగా ప్రతిరోజు ప్రతి విధంగా ఆంధ్ర ప్రాంతం మీద తెలంగాణ కాంగ్రెస్ ఒక మాట మాట్లాడింది, ఆంధ్ర కాంగ్రెస్ ఒక మాట మాట్లాడింది. తెలంగాణ బీజేపీ ఒక మాట మాట్లాడింది, ఆంధ్ర బీజేపీ ఒక మాట మాట్లాడింది. మళ్ళీ మీరిద్దరు 2 జాతీయ పార్టీలు. ఉన్నటువంటి మన ప్రభుత్వం అదే విధంగా మా మీద వ్యవహరించింది. నష్టపోయింది మేము సార్, నష్టపోతుంది మేము. రాష్ట్రం విడిపోవటం వల్ల నష్టపోయింది మేము. ఇంకా కూడా మమ్మల్ని గాయపరుస్తుంది మీరు రకరకాల మాటలని. బట్ పబ్లిక్ విల్ డిసైడ్. పబ్లిక్ ఆల్రెడీ అర్థమవుతుంది ఎవరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో. మాకు రావాల్సినటువంటి వాటాలను ఏ విధంగా మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారో. అనవసరమైనప్పుడు సార్ ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాం, కేంద్ర ప్రభుత్వానికి రాశాం. సార్ ఏంటి మాకు రావాల్సిన నీళ్లను వాడుకుంటున్నారు, మాకు అవసరం ఉన్నప్పుడు వాటర్ రావటం లేదు, అవసరం లేనప్పుడు వరకు మేము సముద్రంలోకి వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాగార్జున సార్ వదులుతారు సార్, శ్రీశైలం నుంచి పవర్ జనరేట్ చేసి నాగార్జున సార్ వదులుతారు, నాగార్జున సార్ నుంచి కిందకు వదులుతారు. పులిచింతలు అవసరం మాకు ఇక్కడ. అప్పుడు నీళ్లు హెవీగా ఉన్నప్పుడు వదిలితే ఉపయోగం ఏంది? పులిచింతల తర్వాత ఎక్కడికి వెళ్ళిద్ది? ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి సముద్రంలో కలిసిద్ది. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది. అలా అవసరం లేనప్పుడు మాకు పవర్ కోసం మేము వాడేసుకుంటామని చెప్పి వాడేసుకొని మాకు తర్వాత నీళ్లు రాకపోతే పరిస్థితి ఏమవుతుంది? 10 సంవత్సరాలుగా నడుస్తా ఉంది పంచాయతీ. బట్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు మాట్లాడే వ్యాఖ్యానాలు అంతకుముందు తెలంగాణ ప్రభుత్వంలో కూడా వాళ్ళు అలానే మాట్లాడారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే మాట్లాడుతా ఉంది. ఇది కరెక్ట్ అయినటువంటిది కాదనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. సో దీనికి మరి ప్రకాష్ గారితో మాట్లాడదాం సార్. ఏమంటారు? వాళ్ళ వాదనను మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు వారు మాట్లాడిన హర్షవర్ధన్ మాట్లాడింది, ఇప్పుడు ఆంధ్ర వెంకటరెడ్డి గారు మాట్లాడింది 2 గంటలు చెప్తే గానీ ప్రజలకు అర్థం కాదు. ఓకే, సంక్షిప్తంగా చెప్పండి. నా సీరియస్ రిక్వెస్ట్ ప్రజలకు ఏంటంటే ఇరిగేషన్ డిస్కషన్స్ చూడకండి టీవీలలో. ఎందుకంటే ఎవరు ప్రిపేర్ అయ్యి రావట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన డేట్లన్నీ నేను చెప్తున్నాను కదా, ఏ డేట్ కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు మీరేం చేయాలంటే కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదన్నాడు. వేరే జిల్లాలో అంటే నేను తప్పటపోదును. పాలమూరు బిడ్డ అయ్యుండి ఈయన ఇట్లా మాట్లాడితే నేనేమనుకోవాలి? ఒక మాట వారికి గుర్తుండాలి, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకమే కనుక ఇక్కడ కట్టినట్టయితే దానికంటే పైన జూరాల డౌన్లో నీళ్లు కట్టి ఒక్క చుక్క నీటిని కూడా నేను పోతిరెడ్డిపాడు పోనీ అని చెప్పింది ఎవరు? ఏం చేసిండు మరి? మాట్లాడలే ఒక్క నిమిషం. ఏం చేసిండు? లేదన్నా తప్పు డేట్లు నేను ఇప్పుడు ఇక్కడే తయారున్నా. మీరు చూడండి, నేను చెప్పిన ఆయన మాట్లాడి ఆయన ఇంటలెక్చువల్ ఉండొచ్చు, ఆయన చెప్పిందే టీవీలో చూడొద్దు అంటుంటే నేను చెప్పిన డేట్లు తప్పుంటే నేను ఈయన శిక్ష అనుభవిస్తా. అఫేర్స్ కౌన్సిల్ 5 ఆగస్టు 2020 కరెక్ట్ కాదా? 19th అటెండ్ కాలేదా? 16th టెండర్ రూపాయలు కాలేదా?
నేను కూడా ఆయన దగ్గర కూర్చున్నా, కంప్లీట్ చేద్దాం. ఏమైనా ఉంటే మాట్లాడినా పాలసీ చెప్పుకోమనండి. హర్షవర్ధన్ చెప్పినటువంటి తప్పులే అంటే నేను చెప్తాను. ఒక్కసారి అయిపోగానే మీరు మాట్లాడారు. అట్లా చూసే వాళ్ళు ఏమనుకుంటారు? మీ దగ్గర గూగుల్ ఉన్నది కదా, సెకండ్ అది చెప్పండి. 5th ఆగస్ట్ తర్వాత 19th ఆగస్ట్ నాడు అపెక్స్ కమిటీ మీటింగ్ అయిందని చెప్పిండు. అవును, కొట్టు చూడండి. మీరు కూడా కొట్టండి. నేను కొట్టాను, మీరే కొట్టి చూపండి. మీరే కొట్టి చూపండి. ఎన్నడైందా ఆగస్ట్ మీటింగ్ అయిందా లేకపోతే అక్టోబర్ 6th నాడు అయిందా అపెక్స్ కమిటీ? మీరే చూడండి. తెలియకపోతే తెలియదని చెప్పాలి, తెలుసుకోవాలి. మిగతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రకాష్ గారు మీ వాయిస్ ఏదో మీరు వినిపియండి. మీరు ఇంటలెక్చువల్ ఉంటే సమాజం గుర్తిస్తుంది. డిస్కషన్ రానని అట్లా కాదు కాక చెప్పింది వినాలంటే మా వాయిస్ నేను చెప్తున్నా. ఏమన్నాడు? పోతిరెడ్డి పాడు మీద కడతాడు, కట్టిండా కేసీఆర్ గారు? అన్నాడా లేదా? ఏమనలేదు అన్నారు. మీ మాటకు మీరు కనీసము దానికి సంబంధించి రాయలసీమ కనీసం పట్టించుకోలేదన్నారు. అదే దానికి సంబంధించి KRMBలో పిటిషన్ వేసి అబ్జెక్షన్ చెప్పి ఆపమని చెప్పింది జూలై 30 5 మేకు జియో వస్తే 2003 90 రోజుల తర్వాత కేసు వేసిండు. అప్పటికడ పని అంతా అయిపోయింది. 6,820 కోట్లు పనిచేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా మాట్లాడతారండి? 60 రోజులు అయింది కదా కాంగ్రెస్ వచ్చి, ఆ పిల్ల పని నడుస్తుంది. ఆయన పాలమూరు కదా, అదే కదా 60 రోజులు అయింది, ఆడ పని జరుగుతుంది. బిఎస్ గారు మీరు ఒకటి గమనించారా? వీళ్ళు ఎందుకు ఉలికి పడుతున్నారంటే ఇవాళ కాళేశ్వరం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినాం. అదంతా అబద్ధం అండి. ఎవరు మేమేమని చెప్పినాం? మళ్ళీ మీరు డైవర్ట్ చేసేట్టుగా మాట్లాడి సబ్జెక్ట్ ని డైవర్ట్ సబ్జెక్ట్ చేసి మీరు కాళేశ్వరం మీద విచారణ ఏమని చెప్పి అడిగినాం. మేము అడిగినాం, ఎందుకు తప్పుగా పట్టిస్తున్నారు? మీరు తప్పుడు సమాచారం చెప్తున్నారు. జీవో తీసుకొచ్చి పాలమూరు కోసం తెచ్చిన వ్యక్తి అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా 69 జీవోకు తుది రూపం ఇచ్చి ఇవాళ రేపు జీవో ఇస్తున్నాడు. టీఆర్ఎస్ వాళ్ళకు గుండెల రైలు పరిగెడుతున్నాయి. ఏం చేసిండండి? రవి గారు చెప్పిన టీఆర్ఎస్ ప్రతినిధిగా నేను ఒకటే చెప్తా. పాలమూరు దక్ష ఏ ప్రాజెక్టు కట్టిండండి 10 ఏళ్లలో? కాళేశ్వరం పూర్తి అయిపోయిందా? కుంగిపోలేదా? మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేసిండండి? కాంగ్రెస్ పార్టీ గతంలో జూరాల కట్టింది. కోయిల్ సాగర్ కు జూరాలకి వెళ్ళి 4 TMCల నీళ్లు ఇచ్చింది. గుర్రంపాడు, నెట్టంపాడు, గుర్రంగడ్డ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కలవకుర్తి కట్టింది కాంగ్రెస్. 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఒక చుక్క నీళ్లు ఇచ్చిందా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఎప్పుడు స్టార్ట్ చేసిందండి? జూన్ 11, 2015 రోజు. కాళేశ్వరం ఎప్పుడు స్టార్ట్ చేసిందండి శంకుస్థాపన? మే 2, 2016 రోజు. అంటే పాలమూరు తర్వాత 11 నెలలకు కాళేశ్వరం శంకుస్థాపన టెంకాయ కొట్టినోడు కాళేశ్వరం 2019లో పూర్తి చేసినని ఫడ్నవీస్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిండు. ఇప్పటికీ పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు. 6 రిజర్వాయర్లు ఉంటే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తిగా తీసేసిండు. 5 రిజర్వాయర్లలో ఇప్పటికి నీళ్లు లేవు. మొన్న సెప్టెంబర్ 5న ఎన్నికల కోసం నీళ్లు ఇచ్చినట్టు చేసి చెంబులలో తీసుకుపోయి గుళ్ళలో ఓపించిండు. ఇప్పటికి 2003 మొదలైన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ 2014 దాకా ఎందుకు ఓపెన్ కాదు? ఎందుకు పూర్తి కాలే? అధికారాన్ని ఈ రాష్ట్రంలో అధికారాన్ని వెలగబెట్టినోడు కాంగ్రెస్ పార్టీ కదా? ఎందుకు చేయలేదు చెప్పండి. అంత తప్పుడు సమాచారం చెప్పండి. 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కదా? ఎందుకు చేయలేదు చెప్పండి. కోయిల్ సాగర్ రైతు కాబట్టి కోయిల్ సాగర్ ని, భీమాని, లేకపోతే పాలమూరు, డిండుని వేరు చేసి మాట్లాడలేదు. దక్షిణ తెలంగాణ భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు ఎందుకు పూర్తి కాలేదు చెప్పండి. ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా మార్చిండ్రు. ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ. తప్పుడు ప్రచారం చేసి మీరు అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినాక కూడా అదే అబద్ధాలతోటి ప్రజల్ని తప్పుగా పట్టించి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్ని దాటవేయాలని చూస్తున్నారు. బరాబర్ తెలంగాణ కోసం నిలబడింది బీఆర్ఎస్,
కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్లలో జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది కేసీఆర్ గారు. ఇవాళ మీరు ఆ రోజు మీ నాయకులు ఈ పెద్ద పెద్ద మనుషులే ఆ రోజు అధికారం వెలగబెట్టినటువంటి వాళ్ళు వీళ్ళెందుకు చేయలే? 14-10 సంవత్సరాల అధికారంలో ఉండి ఆ రోజు నుంచి ఇదే పెద్ద మనుషులు ఎందుకు చేయలేదు చెప్పండి. ఇవాళ 2014 నుంచి ఇప్పటికి పాలమూరు ఎత్తిపోతల కానీ, కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, భీమా కానీ, ఆ పాలమూరు వలసలు తగ్గించడానికి, పాలమూరు కరువు తీర్చడానికి, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించడానికి ఇవాళ పాలమూరు ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల, అట్లాగే మిగతా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వీటికి సంబంధించినటువంటి వాళ్ళ 70 to 80% పని పూర్తయింది. దానికి సంబంధించినటువంటి మిగతా 10-20% వరకు ఉంటుంది. అవి భారీ ప్రాజెక్టులు కాబట్టి రకరకాల టెక్నికాలిటీస్ తోటి కేసులు వేసింది ఎవరండి? కేసులు వేసింది ఎవరు? ఆ కేసులన్నీ పరిష్కరించుకొని ఆ కేసులన్నీ పరిష్కరించుకొని ఒకదాని తర్వాత పరిష్కరించొద్దా? లీగల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేసుకోకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అందువల్ల పాలమూరు రంగారెడ్డి ఇంత డిలే అయింది. డిండి ఎత్తిపోతలు డిలే అయింది నిజము. ఒకవైపు ఎందుకంటే వాటిని కూడా ఇగ్నోర్ చేయలేము. ఎన్జిటి డైరెక్షన్స్ కానీ మిగతా ఫారెస్ట్ సంబంధించినటువంటి మిగతా ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ కూడా అన్నిటిని కూడా అడ్రస్ చేయాల్సింది, వాటన్నిటిని పరిష్కరించుకోవాల్సింది వచ్చినాయి. కాబట్టి వాటన్నిటిని కేసులు వేసినటువంటి వాళ్ళు ఉద్దేశము ఏదో తప్పని లేకపోతే వాళ్ళేది ఇంకో అని చెప్పేసి కాదు. వాటన్నిటినీ న్యాయబద్ధంగానే చట్టబద్ధంగానే పరిష్కరించడం ద్వారా ముందుకు పోవాలి. అది ఎప్పటికైనా జల వివాదాలు పరిష్కరించుకోవడానికి శాశ్వత మార్గం. అయితే ఇక్కడ గోదావరి దగ్గర కానీ మిక్క దగ్గర కానీ ఎక్కడ లేనటువంటి లేవు కృష్ణా జలాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇవాళ కదా డే 1 నుంచి బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అప్పటి నుంచి కూడా కృష్ణా జలాలకి పైనుంచి చివరి దాకా కూడా ఉన్నటువంటి తెలంగాణ ఎందుకు దానికంటే జియోగ్రఫికల్గానే అది నది ఎంటర్ అయిన దగ్గర నుంచి కృష్ణా జూరాల దగ్గర నుంచి చివరి దాకా పులిచింతల దాకా అటు తెలంగాణ భాగాన్ని ఇటు రాయలసీమ ఆంధ్ర భాగాన్ని మధ్యన వర్టికల్గా డివైడ్ చేస్తూ పోతుంది. ఒకవైపున ఎడమ వైపు ఒకవైపున తెలంగాణ ఉంటుంది, మిగతా ఒక నదికి ఒకవైపున ఆంధ్ర రాయలసీమ ఆంధ్ర ఉంటుంది. కాబట్టి ఏమిటంటే ఈ వివాదం అనేది చాలా జటిలంగా ఉన్నది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఎంతో కాలంలో ఉన్నటువంటి ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి, దీంట్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని పరిష్కరించుకోవడం కోసము కొంత టైం పట్టింది నిజం. ఇవాళ సార్ట్అవుట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చింది. 70 to 80% వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూషన్ కానీ నెట్వర్కింగ్ కెనాల్స్ కానీ వాటిని పూర్తి చేయడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి వాటికి ఇచ్చేది. ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అదొక భాగం ఖచ్చితంగా ఈ పరిష్కారం అవుతున్న ఈ స్టేజ్లో ఈ ప్రాజెక్టులకు సంబంధించినది కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవటం అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఆ రోజు విభజన చట్టంలో చాలా స్పష్టంగా చెప్తాను. విభజన చట్టం ఇచ్చినటువంటి అవకాశాన్ని చిన్నది ఆ రోజు వాళ్ళ ఉద్దేశం కూడా దురుద్దేశం అని కూడా నేను అంటలేను. ఆ రోజు జయరాం రమేష్ గారు ఏదో రకంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేయాలి, బిల్లు పాస్ కావాలనేటువంటి కాంటెక్స్లో చేసినట్టు వర్క్లో ఆ రోజు అది కొంత గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా గతంలో నదీ జలాల రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నదీ జలాల పంపిణీకి సంబంధించి జరిగినటువంటి విధానాలను పక్కకు పెట్టి కొత్తగా ఏంటంటే కంప్లీట్ ఈ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేటట్టుగా స్వాధీనం చేసుకునేటట్టుగా బిల్లులు పెట్టడం అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్టే. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ఇష్టం లేదు, అమిత్ షా గారికి తెలంగాణ ఇష్టం లేదు. అది నేను చెప్పట్లే, మీరు చెప్పట్లే, నరేంద్ర మోడీ గారే స్పష్టంగా బిల్లు పాస్ అయిన డే వన్ నుంచి తల్లిని చంపి బిడ్డని తీసిండ్రు అని చెప్పేసి చాలా దుర్మార్గమైన కామెంట్ చేశారు తెలంగాణ పట్ల. ఇది అబద్ధమా? అదే అట్లా కాబట్టి ఆయనకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి తెలంగాణ పట్ల ఆయనకు సానుకూల వైఖరి లేదు కాబట్టి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఇవాళ తెలంగాణ పైన తెలంగాణని ఇవాళ సాధించడానికైనా చేస్తున్నటువంటిది ఇది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అందుకే అది అర్థం చేసుకునే కేసీఆర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సందర్భాల్లో గెజెట్
వాటిని స్వాధీనం చేసుకోవడానికి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కూడా ఆబ్జెక్షన్ చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో నది వాటా తేలేంత వరకు వీటిని అప్పగించేది లేదు. అందులో కూడా మొత్తం కూడా అప్పగించాల్సి కనుక వస్తే వాటా తేలిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాను, వాటా తేలిన తర్వాత అప్పగించాల్సి వస్తే రెండే రెండు మొత్తం కాదు. ఎక్కడైతే వివాదం ఉన్నదో ఆ వివాదం ఉన్నటువంటి 2 వాటిని తప్ప 2 ప్రాజెక్ట్స్ని తప్ప మిగతా వాటిని అప్పగించేది లేదు అని చాలా స్పష్టంగా ఇన్ రిటర్న్గా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం చెప్పింది నిజము. దాన్ని ఏ విధంగా వక్రీకరించినా కూడా వాళ్ళ విజ్ఞప్తి సంబంధించిన ఇవాళ ఒక్కటి ఏంటంటే ఎక్కడో పొరపాటు జరిగిందా, ఏదో జరిగి ఇవాళ తొందరపాటుతోనో తొందరపాటుతోటి ఇవాళ ప్రభుత్వము అధికారుల ద్వారా వాళ్ళకు ఏదో ఇచ్చింది, అడ్మిట్ అయింది, అప్పుడు ఇచ్చేస్తామని కేసీఆర్ 100% ఇవ్వాలి. మరి వాళ్ళు కేసీఆర్ ఇస్తా అంటున్నాడు. బిఎస్ గారు ఒకవేళ కేసీఆర్ గారు నదులను అప్పగించుంటే ఇక తర్వాత మీటింగ్లు ఎందుకు, ఇంకా అవసరం ఏముంది, గుంజేసుకుంటారు కదా, నోటిఫికేషన్ ఇచ్చేది కదా, హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా, మళ్ళీ మీటింగ్లు బట్టి అభిప్రాయాలు చెప్పండి, ఎందుకు వస్తుంది, ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఇవాళ అక్కడ ఇచ్చినటువంటి నోట్ ఏంటంటే డిమాండ్ బడ్జెట్ డిమాండ్ లో పెట్టింది ఏంటంటే మీకు రేవంత్ రెడ్డి గారు చదివిన విషయాన్ని చెప్తున్నారు కేసీఆర్ గారు. ఆ డిమాండ్ లో పెట్టినట్టుంది అంటే ఇవాళ మన నదీ జలాల వాటాలు ఇది జరిగింది, నదీ జలాల్లో వాటా కనుక 50 పంపకాలు జరిగితే అప్పగించాల్సి వస్తే వాటి నిర్వహణ కోసం 200 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. డిమాండ్ అది డిమాండ్ పెట్టింది బడ్జెట్ డిమాండ్ లో చూడండి, ఒకసారి మళ్ళీ స్పష్టంగా చూడండి, ఇవ్వాల్సి వస్తుంది. 2 అకామిడేషన్ కూడా జలసౌదాలో మనం ఇక్కడ ఉన్నటువంటి జలసౌదాలని అకామిడేషన్ ఇవ్వాల్సి వస్తుంది, స్టాఫ్ ఇవన్నీ కూడా అది మెన్షన్ చేసిండు. దాన్ని అప్రూవ్ అంటే ఇంకా నేనేం అంతకంటే అన్యాయంగా మాట్లాడితే ఇంకేం చేస్తారు. పొరపాటున ఎక్కడో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో పొరపాటున జరిగింది, దాన్ని సరిదిద్దుకోవటానికి ఇవాళ ప్రజల్లో నుంచి ఏంటంటే అరే గిట్ల ఇట్లా అవుతుంది అని చెప్పేసి సరిదిద్దుకోవటానికి ఇవాళ ఎదురుదాడికి తప్పుడు సమాచారం దిగుతుంది.